మీరే గనక జడ్జ్ అయితే జగన్కి సిబిఐ కేసుల్లో బెయిల్ ఇస్తాను, బెయిల్ ఇవ్వను, ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఛానల్కి లైక్ చేయమంటలా, సబ్స్క్రైబ్ చేయమంటలా, బట్ ఒక్క కామెంట్ అడుగుతున్నాను అంతే. దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. 500 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. నాకు మా టీంకి కొన్నంత బలం మీరు ఇచ్చే కామెంట్. సో దయచేసి కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టులో వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రీసెంట్గా హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో ఈ మేరకు మెమో దాఖలు చేశారు. యూరోప్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని గతంలో కోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని కోరుతూ తాజాగా జగన్ ఈ మెమో ద్వారా కోర్టును అభ్యర్థించారు. జగన్ యూరోప్ పర్యటనకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు గతంలో అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి 30వ తేదీలోగా 15 రోజుల పాటు విదేశీ పర్యటనని వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ అనుమతిని జారీ చేసేటప్పుడు కోర్టు కొన్ని షరతులు విధించింది. పర్యటనకు బయలుదేరే ముందు పూర్తి వివరాలు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ వంటి డీటెయిల్స్ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత నవంబర్ 14 లోపు కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టమైన షరతు విధించింది. యూరోప్ పర్యటన పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ తిరిగి ఇండియాకు వచ్చేశారు. కోర్టు విధించిన నవంబర్ 14 గడువు కూడా సమీపిస్తోంది. ఆయన కోర్టు ఎదుట హాజరు కావాల్సింది. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఇందుకోసం ఆయన అనేక కారణాలు వెల్లడించారు. ఈ కేసులో తన తరఫున తన న్యాయవాది ప్రత్యేక వకాల్తా కింద కోర్టుకు హాజరు కావడానికి గతంలో హైకోర్టు అనుమతి మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని పరోక్షంగా పేర్కొన్నారు. తాను కోర్టు ముందు హాజరు కావాలంటే రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని, దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగం మీద అదనపు భారం పడుతుందని మెమోలో వివరించారు. ఒకవేళ తప్పనిసరి కోర్టు భావిస్తే తాను హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నానని కూడా జగన్ పేర్కొన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని జగన్ మెమోలో స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్ దాఖలు చేసినటువంటి ఈ మెమో సిబిఐ కోర్టు పరిశీలనలో ఉంది. ఈ అభ్యర్థన మీద కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది కీలకంగానుంది. ఒకవైపు హైకోర్టు ప్రత్యేక వకాలతో అనుమతి ఇవ్వడం, మరోవైపు రాష్ట్ర యంత్రాంగం మీద భారం పడుతుందనే వాదన నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత వ్యక్తిగత హాజరు గడువు సమీపిస్తున్న తరుణంలో కోర్టు తీర్పు ఈ కేసులో అత్యంత కీలకంగా మారేటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా కనిపిస్తోంది అని విశ్లేషకులు దీనికి సంబంధించి అంచనా వేస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాష్ట్రాల పర్యటన తప్పదా, ఆయన పదే 3 రాష్ట్రాలను సందర్శించాల్సి ఉంటుందా అనేది డిస్కషన్గా మారింది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల విషయంలో 2022 మే 27న సిబిఐ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 16 నెలల పాటు జైల్లో ఉంచారు. సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 2013 సెప్టెంబర్ 24న జగన్ జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ మీద కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనకు వెళ్లాల్సిన సమయంలో కోర్టు నుంచి ఆయన అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇటీవల పెద్ద కుమార్తెను చూడడానికి లండన్ వెళ్లిన జగన్ నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి అనుమతి తీసుకుని వెళ్లారు. అయితే అనుమతి ఇచ్చే సమయంలో పెట్టినటువంటి షరతు వల్ల జగన్ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి నుంచి మినహాయింపు ఇమ్మని ఆయన కోరుతూ మెమో దాఖలు చేశారు.